కొంచెం ఊపిరి తీసుకోరా, ఊపిరి తక్కువ అయిపోయింది, నువ్వు తీసుకో. చెప్పారు ఇప్పుడు, ఎందుకు చెప్పలేదు? ఊపిరి కావాలి కదా దానికి, ఊపిరి కావాలా వద్దా? ఎవరికి ఊపిరి వద్దు? ఈ నిశ్వాసం ఎవరికి వద్దు? నేను ఇప్పుడు తీసుకెళ్ళవు, ఇది ఎవరికి వద్దు? అందరికీ కావాలి. బట్ ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ఎవరు? నేను ఇప్పుడు చెప్పాను, ఊపిరి తీసుకోమ్మా, మళ్ళా కొంచెం మెల్లి తీసుకోవాలి, దూరం తీసుకోవాలి, ఏం చెప్తున్నామ్మా మళ్ళా. అప్పుడు ఎవరు చెప్తున్నారు? అది ఆటోమేటిక్ ఇన్బిల్ట్ మన లోపల. ఎలా ఉంది? ఆటోమేటిక్ ఇన్బిల్ట్. మనం చెప్పడం అవసరం లేదు, ఎవరు జ్ఞాపకం చేయడం అవసరం లేదు, మనం ప్రేయర్ చేయడం అవసరం లేదు. దేవుడా మనకు కొంచెం ఊపిరి ఎక్కువ ఇవ్వవు దేవుడా అని ప్రేయర్ చేయడం అవసరం లేదు. అలాగా మనం దేవుడి దగ్గరికి వచ్చి బాప్టిజం తీసుకొని బైబిల్ చదువుకొని అప్పుడు ఏమవుతుంది? మన దగ్గర ఏముంటుంది? యేసుప్రభు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు? తండ్రి ఉన్నారా? ఎవరున్నారు? ఎవరున్నారు? మన పరిశుద్ధ ఆత్మ మనతో ఉంది. ఆ పరిశుద్ధాత్మ రా పో అని మనం చెప్పడం అవసరం లే. ఏంటి? పరిశుద్ధాత్మ రా నాతో ఉండు అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధం లేదు, అందుకే నువ్వు పిలుస్తున్నావు. పో అంటే నా దగ్గర ఉండగా వెళ్ళిపో. రెండే మాటలు కదా. పిలుస్తామంటే మన దగ్గర లేదు. ఇప్పుడు పాస్టర్ మన దగ్గర లేరు, అప్పుడు నేను ఫోన్ చేసి పిలుస్తాను, పాస్టర్ గారు కొంచెం రండి. ఏంటి? పాస్టర్ ఉన్నారు అంటే మరి పిలుస్తాను. ఇక్కడ ఉన్నారు మరి పిలుస్తాను పాస్టర్. ఏంటి? పాస్టర్ కొంచెం వస్తారా? పాస్టర్ ఉన్నా కదా. అర్థమైందే? చెప్పింది అర్థమైంది ఏంటి ఎవరికి? అలాగే నావలు కూడా అంటే బోట్లో కూర్చోండి చాలామంది కదా. అప్పుడు తుఫాను వచ్చి కూడా వాళ్ళు ఏమేమి జడిసిపోయారు. జడిసిపోవడం ఏమంటారు? నేను ఇక్కడ ఉన్నాను కదా, మీకు అంతకీ ఏంటి విశ్వాసం లేదా? విశ్వాసం లేదా అంటే అంత తక్కువ విశ్వాసం, అంత తక్కువ విశ్వాసం మీరు జడిసిపోయారు అని. అంటే మన దగ్గర ఎంత పవర్ఫుల్ దేవుడు అంటే ఈ సృష్టికి కింగ్, రాజు ఏంటి మన దగ్గర ఉన్నారు. మనం జడ్డం ఏముందో మళ్ళీ ఎవరు చంపిస్తారు, ఎవరు అనేస్తారు, ఎవరు పుట్టిస్తారు. అందుకే ఇప్పటి నుంచి జడ్డం వదిలేదు. ధైర్యంతో దేవుడి వాక్యం ప్రచారించాడు. ఈ చర్చ్ ఫుల్ అయిపోవాలి. ఇలాంటి చర్చిలు ఎన్నో మళ్ళీ ప్రతి ఊర్లో కట్టాలి. ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు అవుతుంది? ఎక్కడి చర్చ ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది కరెక్టా? అది ఆల్ ఇండియా 2 క్రిస్టియన్ అయిపోయి 12 సంవత్సరాలు అయింది. 2011 12 అంటే ఇది ఎంత సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక చర్చ ఎక్కడ బిల్డప్ అయింది ఇప్పుడు అంటే ఫలితం. ఒక చెట్టు పాతేసాం, ఇంకా ఆ చెట్టు కాయలు కాసి ఇంకా చెట్టు ఎక్కడైంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? తెలిసేవారికి అది మల్టిప్లై అవ్వాలి. ఇప్పుడు అందుకే దేవుడు ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక్కొక్క ఇలాంటి ప్రేయర్ ఇలాంటి కాకపోయినా ఇంకా చిన్న చిన్న ప్రేయర్లు, చిన్న రూమ్ అని కూడా ప్రేయర్ చేస్తారు. ఊర్లో లేవు, చాలా ఊర్లో ప్రేయర్ హాల్స్ లేవు. అప్పుడు మనం ఏం చేయాలి? విఘ్నాలు ఇస్తాం కరెక్టే, ప్రేయర్ ఉంటాయి కదా, అడుగు ప్రేయర్ చేస్తాం. ఆ ప్రేయర్ హాల్ కోసము ఇప్పుడు మంది మూవ్మెంట్ అంటే దేవుడికి అందరూ ప్రేయర్ చేయండి. ప్రతి ఊర్లో ఒక్కొక్క ప్రేయర్ హాల్ కావాలి. ఆ ప్రేయర్ హాల్ ఎవరు కడతారు? దేవుడు కడతారు. బట్ మనము దేవుడితో ఉంటే కదా. ఇప్పుడు ఈ హాల్ కట్టాలి అంటే డబ్బులు ఎక్కడ వస్తాయి? ఎవరు ఇస్తారు? ఈ హాల్ కట్టిన డబ్బులు ఎవరు ఇస్తారు? దేవుడు మనకి ఇస్తారు. మీకు 100 రూపాయలు ఇస్తే మీరు 10 రూపాయలు తీయండి నా రాజ్యం కోసం అని చెప్తున్నారు ఆల్రెడీ. తెలుసా వాక్యం? వాళ్ళకి చదివిస్తారు ఇంటికి వెళ్తే. ఏ వాక్యం చెప్తున్నారు? అలా చెప్పాలి.
మలాచి 3:10 మనం వెళ్ళిపోతాం. అంటే తర్వాత చూద్దాం, మనం టైం అయింది. సరే చదువుతాం, చదువుతారా? మలాచి 3:10 చదువు. ఓకే. అంటే ఈ ఆకాశము ఒక ఆకాశము ఇది ఒప్పిస్తారంట ఏంటి వాక్యం, అదేంటారు కదా ఏంటి, ఇల్లు తలుపు నీకు ఒప్పించానండి. అలాగా అంటే ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, నేను తలుపు తాళం వేస్తాను, తీసుకెళ్ళగలుగుతారా? ఇప్పుడు తలుపు ఒప్పిస్తాను మీకోసం, ఎంత కావాలో తీసుకోండి అప్పుడే వెళ్ళి. అలా కావాలంటే మనం ఏం చేయాలి మనము? మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో దానిలో 10%, అంటే 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవుడు రాజ్యం కోసం మనం తీసి పెట్టాలి. అప్పుడైనా మనకి అది వచ్చే సక్సెస్. అక్కడ దేవుడు నాకు పరీక్షించు అని చెప్తారు కదా, నాకు పరీక్షించి చూడు, నువ్వు ఇచ్చి చూడు నేనేమి చేస్తున్నాను. మనం అది ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి మనకి ఫలితం వస్తుంది. లేదంటే మనకి ఫలితం లేదు, మనపై రాదు, మరి ఇది ప్రాబ్లమ్స్, ఇది అది ఇవన్నీ ఉండవు. మన లైఫ్లో ప్రాబ్లం ఉండదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం అది చేయాలి. ఎవరికి ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం చేయాలి. నేను దేవుడి దగ్గర శాంతి ఉన్నాను, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం పెట్టలేదు. అందరికీ ఉందా? అందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా? ప్రైజ్ లార్డ్, చేయగలరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? మన దగ్గర యాది ఉంది, దానిలో సంతోషంగా మనం దగ్గర. 1 తిమోతి 6:10. దేనికి ఆశపడి? ధనం కోసం. ఎవరు ధనం కోసం ఆశపడతారో వాళ్ళు దేనిలో కూలిపోతారు? విశ్వాసంలో కూలిపోతారు. ఇప్పుడు చాలా మంది విశ్వాసంతో వస్తున్నారు, బట్ కూలిపోతారు దేనికి? ధనం గురించి, ఆ డబ్బుల గురించే వాళ్ళు కూలిపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, 1 servant cannot serve 2 masters. అంటే ఏమి? ఒక నౌకరుడు అంటే ఏమంటారు? సర్వెంట్ తెలుగులో పని మనిషి. ఒక పని మనిషి, ఇద్దరు యజమానులు పని చేయలేకపోతారు. ఒక పని మనిషి చేయగలుగుతారా? ఇద్దరు ఒకేసారి 2 పనులు చెప్తా అవుదు. ఆ ఇద్దరు యజమానులు ఎవరు? ఈ సృష్టిలో ఇద్దరు యజమానులు ఉన్నారంట. ఎవరు? అపవాది దేవుడు. దేవుడు అపవాది దేవుడు కాదు. దేవుడు కరెక్ట్. ఇంకొక యజమాని ఎవరు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ధనం. చూడండి, అక్కడ అపవాది కాదు, ధనం. అప్పుడు మీరు ధనంకి ప్రేమించారంటే దేవుడు విశ్వాసంతో కూలిపోతారని వాక్యము చెప్తున్నాడు. అతను ఎవరికి ప్రేమించారు? దేవుడు చెప్పిన వాక్యం అనండి. డబ్బు చెప్పిన మాటలు అంటే విశ్వాసంతో కూలిపో. డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చారు. వాడంటే 10,000 తీసుకో మాకు కొట్టు అంటే కొట్టిస్తాం, అంతే. డబ్బులు చూసాం కరెక్టా? సో మన లైఫ్ చేంజ్ కావాలంటే మనం దేవుడి పని చెయ్యాలి, సువార్త ప్రచారించాలి. ఒక్కలే పని కాదు, ఈ బ్రదర్ పని కాదు, పాస్టర్ పని కాదు, ఈ పాస్టర్ పని కాదు.
మన ప్రతి ఒక్కళ్ళ పని సువార్త ప్రచారించాలి. దాని గురించి మేము లాస్ట్ ఇయర్ 40,800 ఈ న్యూ టెస్ట్మెంట్ ఇది పంచాం. పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 1,00,000 ప్రస్తుతం ప్రేర్ చేస్తున్నాం. బట్ ఇప్పటికి 10,000 ఉన్నాయి. ఇంకా స్టార్ట్. ఇంకా 90,000 ఎవరు పంచుతారు. మీరు అందరూ కలుస్తే మనం పంచగలరు ఈ న్యూ టెస్ట్మెంట్. ఏట్లేదు, ఒక 2 బ్యాగులు వేసి ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటే ఒక 10, ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు. మళ్ళీ మాటలతో ఏదో చెప్పి అంటే ఎలా చెప్తారు, కవితతో మాట్లాడుతుంది. అది మనం చెప్పలేం. ఏదో చెప్పి ఏదో ఫ్రీ టైంలో కొంచెం చదవండి, బాధలు చదవండి, లేదంటే నాకు రిటర్న్ ఓకే మాట. మీరు ముందు చదవండి, దేవుడు మాట్లాడతారు. అది ఎప్పుడు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి దాంట్లో స్టార్టింగ్ చదవరు. ఇదేటో అబ్బాయి ఇలాగ అంటారు. ఇలాగన్నప్పటికీ ఏదో పడుతుంది వాళ్ళకి ఒకటే. అది దేవుడు మాట్లాడతారు. అది లైఫ్. ఆ దేవుడు మాట్లాడదు, మీకు తెలియదు. టచ్. అప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత సత్యం తెలుసుకుంటారు. ఇది సత్యం, నిజం, ఇది కరెక్ట్. అప్పుడేమంటారు అండి, నిజమైన దేవుడు ఈయనే. అప్పుడు వరకు ఏమవుతుంది, చెట్టు దేవుడు, సూర్యుడు దేవుడు అండి, ధనము దేవుడు, డబ్బులు కూడా లేదు అన్నం పెట్టడం అండి, మహాత్మాంది దేవుడు. ఎవరు వాళ్ళు ఇష్టం సరిగ్గా అంటే దానిలో లిమిట్ లేదు. బండి కూడా దేవుడు. ఆ బండి చెప్తారు కదా దేవుడు. బండికి వెళ్ళాలనిస్తుంటారు, అయ్యో దేవుడు. బట్ ఎవరు రక్షిస్తున్నారో తెలియదు వాళ్ళకి. ఇది చదివితే తెలుస్తుంది ఎవరు రక్షిస్తున్నారు, మనతో ఎవరు ఉంటున్నారు, మనతో వెళ్ళి రావడం ఎవరు ఉంటున్నారు. ఇది చదివిన తర్వాత అని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళది లైట్ వెలుగుతుంది. అంటే వాళ్ళు చీకట్లు ఉన్నారు, అప్పుడు బల్బు వెలుగుతుంది, వెలుగులకు వస్తారు. ఏమవుతుందని దాన్ని. సో దయచేసి నాకు రిక్వెస్ట్ అందరికీ, అంతమంది చేయుతున్నారో వదిలేసి ఎవరు చేయి ఎత్తలేదు కూడా, ప్రతి ఒక్కరికి బాధ్యత దేవుడు పని చేయడం బాధ్యత. అప్పుడు ఆశీర్వాదం మీకు విపరీతంగా ఉంది. ఎలాగైతే ఎవరైనా వస్తారు, నాకు జ్వరం ఉంది, నాకు ఈ రోగం బాగా కాదు, చర్చకు వచ్చినా బాగా అయిపోయింది, ఫినిష్. మళ్ళీ ఉందా? వాళ్ళు కూడా అంటారు, అయ్యో అక్కడికి వెళ్ళాము బాగా అయిపోయింది, ఆ బాబా దగ్గరికి వెళ్ళాము బాగా అయిపోయింది. అదికి ఇదికి డిఫరెన్స్ ఏముంది? ఏం డిఫరెన్స్ ఉందా? వాళ్ళు కూడా అంటారు, ఫలానా బాబా దగ్గరికి వెళ్ళాము, ఇప్పుడు చూస్తాం టీవీలో, ఫలానా బాబా ఇలా ముట్టేస్తే బాగా అయిపోతుంది. అయితే మనం యేసు ప్రభు బాబా అంటే అది నిజమైన తెలియదు, చదువుతూ తెలుస్తుంది. మన యేసు ప్రభు బాబా కాదు, సర్వశక్తిమాన్. అంటే దేవుడు పరమేశ్వరుడు, ఈ సృష్టించిన దేవుడు, మన తండ్రి. అదే తెలుసుకుంటాడు నిజమైన తండ్రి. అప్పుడు వాళ్ళకి చీకట్లో ఎవరు ఉంచున్నారు, అపవాది ఉంచున్నారు. అపవాది నుంచి మనము వాళ్ళకి కావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది వాళ్ళ దగ్గరికి తీసుకున్నారు. మీరు చదవండి, బాగా కాకపోతే నాకు ఇచ్చేయండి, ఓకే మాట. ఇది చెంచొద్దు, తీసుకుని వెళ్ళండి, చదవండి. అప్పుడు ఎప్పుడు యేసు ప్రభు వస్తారు, సెకండ్ కాలంలో వచ్చిన తర్వాత విచారం అవుతుంది. వాడు కూడా ఉంటాడు కదా, అయ్యో తప్పు అయిపోయింది, ఇప్పుడు చదువుతానంటే మరి అవదు అండి, మరి నో ఆప్షన్. కరెక్ట్. మరి ఆప్షన్ లేదు. అప్పుడు ఈ పాప ఇచ్చిండు కదా, మరి ఏం చేస్తా, తప్పు చేశాను నాకు మరి నో. సో నరకం పోకుండా మనం వీలేదనుకోండి, అప్పుడు తప్పు ఎవరిది, మనది. మనతో వచ్చింది, మనది ఫ్రెండ్షిప్ చేసింది, మనతో చదివింది, మన ఇంటికి వచ్చింది, మనం కూల్ డ్రింక్స్ ఇచ్చాము, అన్ని ఇచ్చాము. యేసు ప్రభుది వాక్యం ఏంటి ఉంది, అన్ని ఇస్తున్నాం రండి. అది బర్త్డే వస్తే మనం గిఫ్ట్ ఇస్తున్నాం రండి, ఇస్తున్నాం లేదా బర్త్డేకి. దాంతోపాటు యేసు ప్రభుది ఒక న్యూ టెస్ట్మెంట్ ఇస్తే ప్రాబ్లం ఉందా?
లేదా? మీరు ఇచ్చి చూడండి, ఈ వాక్యం అంతా పనిచేస్తుంది. ప్రాబ్లమ్స్ వచ్చినడికి ఆయన ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వస్తుంది చదువుతారు పక్క. ఆయన చాలా టెక్నిక్ ఉన్నాయి, మనం ఇంకో మాట్లాడాలి. దీంతో పాటు నేను ఉంటాను. అందరికీ నమస్కారం. దేవుడి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.